ఎస్ సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజు ఒకరు ఫోన్ చేసి ఏమడిగారంటే, నారాయణం నమస్కృత్య ఎందుకు చెప్తున్నారు సార్ అని అడిగినారు. దీంట్లో ఎందుకు పర్పస్ ఏమిటంటే, నారాయణం నమస్కృత్య వచ్చేసి మహాభారతంలో వేదవ్యాసుడు రాసినటువంటి శ్లోకము. ఇది భగవద్గీత కూడాను అందులో నుంచినే వచ్చిండేదే కాబట్టి, మహాభారతం నుంచినే వచ్చింది కాబట్టి, సాధారణంగా సంప్రదాయం ప్రకారం శంకర ముందు గురువు వందనం చేసిన తర్వాత ఈ నారాయణం నమస్కృత్య అనేది కూడాను చెప్పుకునేది ఆచారం అంతే. దాని ప్రకారం అట్లా చెప్పుకుంటూ రావడం అంతే. ఆయన అడిగే దీంట్లో క్లాస్లో చెప్పండి సార్ అన్నాడు. ఆయన సరైన క్లాస్లో చెప్పి మెసేజ్ పంపించినాడు కాబట్టి అలా అదేంటంటే అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. తర్వాత ఈరోజు మనము భగవద్గీతలో క్లాస్ వచ్చేసి 56వ క్లాస్. ఈరోజు 56వ క్లాసు. ఈరోజు ఆత్మను గురించి చెప్పేటువంటి చివరి శ్లోకం ఇది. చివరి శ్లోకం అంటే 11వ శ్లోకం నుంచి మొదలైనటువంటి ఆత్మతత్వము 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చెప్పేసి, ఈ 30వ శ్లోకంతో ఈరోజు పరిసమాప్తి చేసేస్తాడు భగవంతుడు. చేసేసిన తరువాత వేరే రకంగా చెప్పడం మొదలు పెడతాడు ఆయన. ఈరోజు చెప్పేటువంటి శ్లోకము సుమారుగా కన్సాలిడేటెడ్ వర్షన్, అంటే అన్ని శ్లోకాలు సమాహారము చెప్పేసి చివరిలో సమ్మరీ అంటాం కదా, ఆ సమ్మరీ లాగా చెప్పేస్తున్నాడు అనమాట ఈరోజు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు ఆయన. ఈరోజు ఈ శ్లోకం చెప్పుకునేస్తాము. చదువుతారా మేడం? ఉషశ్రీ మేడం చదివేస్తారా? చదువుతా. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అంతే మేడం. దేహి చాలండి, 2 సార్లు చాలండి మేడం. శ్రీకృష్ణుడు అర్జునుని గురించి చెప్పేటువంటి ఆత్మతత్వంలో చివరి శ్లోకం ఇది. చివరి శ్లోకముని అనుకుంటాం అంతే కానీ ముందు ముందు మళ్ళీ భగవద్గీతలో అక్కడక్కడ చెప్తూనే ఉంటాడు. అయినా కూడా ఇక్కడ ఈ చాప్టర్ లో ఈ సాంఖ్యయోగము అన్నటువంటి హెడింగ్ లో ఇది 30వ శ్లోకంలో ఈ ఆత్మ విచారాన్ని పరిసమాప్తం చేసి ముందుకు సాగడం అన్నమాట. ఇక్కడ అడ్రసింగ్ టు భారత. భారత అంటే భారత అనడానికి కూడా ఒక అర్థం ఉంది అనమాట. భా అంటే ప్రకాశము అని ఒక అర్థం అనమాట. భా అంటే వికాసం, భా అంటే ప్రకాశము. సూర్యుని కాంతి భాషిస్తూ ఉంది అంటాం కదా, భాషించడం అంటే ప్రకాశిస్తూ ఉంది అని చెప్పడం అనమాట. భారత అంటే రథ అంటే అందులో ఆసక్తి ఉన్నటువంటి వాడు. రతి అన్నటువంటిది కూడా రథ నుంచి వచ్చినటువంటి వర్డే అనమాట. భారత. భా అంటే ఏమిటంటే, భా అంటే ప్రకాశములో ఆసక్తి ఉన్నటువంటి వాడు. అంటే ఆ ప్రకాశం ఉంటే ఏం ప్రకాశం అంటే ఆత్మ ప్రకాశంలో నీవు రతి చెందేటువంటి వాడు, ఆత్మ ప్రకాశంలో నువ్వు ఆసక్తి ఉండేటువంటి వాడు, నీవు తమోగుణంలో పడిపోవద్దు అని అతన్ని
అలా పోక్ చేయడం అనమాట. భారత అనే సంబోధన ఇక్కడ అనమాట. భారత అంటే భరతవంశుడి అయినటువంటి అర్జునుడా అని ఒక సంబోధన మళ్ళీను. ఈ భారత అన్నటువంటి దాన్ని చాలా అర్థాలు చెప్తారనమాట. భారతుడు అంటే భరతుడి యొక్క సంతతి నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి భరతుడు అని ఒకటి. ఆ భరతుడు ఎవరు అంటే మళ్ళీ ఇద్దరు భరతుల పేరు చెప్తారు. ఒకటేమో జడ భరతుడు చెప్తాడు, ఇంకొక భరతుడు వచ్చేసి శకుంతల దుష్యంతుని పుట్టినటువంటి భరతుడు, ఇంకొక భరతుడు అనమాట, విశ్వామిత్ర సంతతి. ఏదేమైనప్పటికీ కూడా భరత వంశీయుడైనటువంటి అర్జునుడు. ఇక్కడ అర్థము ఇంటర్నల్ మీనింగ్ తీసుకుంటే భా అంటే ప్రకాశములో రతి చెందేటువంటి వాడు కాబట్టి భారత, నీవు అలాంటి వాడు. నువ్వేమి అంటే సర్వస్య దేహి నిత్య దేహి ముందు పదవి భాగం చేస్తే దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుం అర్హసి. ఇలా ప్రతిపదార్థం అనమాట. ఇక్కడ భారత అడ్రస్ చేస్తున్నాడు. భారత అడ్రస్ చేసి ఏం చెప్తున్నట్టే సర్వస్య అంటే అందరి యొక్క సర్వుల యొక్క దేహే దేహములందు. దేహే అనేది సప్తమి విభక్తి అనమాట. దేహే అంటే దేహముల యందు, దేహముల్లో ఉన్నటువంటి. ఎవరు దేహముల్లో ఉన్నటువంటి? సర్వస్య దేహే దేహి ఎవరంటే అయం దేహి అంటే అయం అంటే ఈ దేహి. దేహి అనేది మనం ముందే చెప్పుకున్నాం అనమాట. దేహి అంటే దేహధారి అయినటువంటి ఆత్మ, దేహధారి అయినటువంటి ఆత్మ. అవధ్యోయం వధించుటకు శక్యము కానటువంటిది. అవధ్యోయం దేహములో ఉన్నటువంటి దేహి శరీర ఆత్మ నిత్యం అంటే ఎల్లప్పుడు ఎల్ల సందర్భములోనూ అవధ్యోయం వధించుటకు వీలు కానటువంటిది ఇది. అంటే చంపడానికి శక్యము కానటువంటిది కాబట్టి తస్మాత్ అంటే దేర్ఫోర్ అందువల్ల సర్వాణి భూతాని అన్ని భూతములు ప్రాణములను గురించి నా త్వం అంటే నా అంటే లేదు అన్నటువంటి అర్థము. త్వం అంటే నీవు శోషితం అర్హసి. శోషితం అంటే శోకించడానికి కుదరనటువంటి, శోషించడానికి అవసరము లేదు. సర్వాణత్వం శోచితం అర్హసి ఇలా చెప్తున్నాడు. నత్వం శోచితం నీవు శోచించటము అర్హసి అంటే తగవు. దేహే నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ అంటే దేర్ ఫోర్ అందువల్ల సర్వాణి భూతాన్ని అన్ని భూతముల విషయంలో. భూతాన్ని అంటే భూతము అంటే సాధారణ అర్థం అన్ని జీవ ప్రాణులు, అన్ని ప్రాణుల గురించి నీవు ఆలోచించడము తగదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సర్వస్య అన్నది ఒక వర్డ్, సర్వాణి అని ఒక వర్డ్ అనమాట. సర్వస్య అనేది కూడా ఇంపార్టెంట్ వర్డే. సర్వాణి అన్నటువంటిది కూడా ఒకటి చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ ఇక్కడ. సర్వస్య అంటే అన్ని దేహములలో ఉన్నటువంటి ఏకైక ఆత్మ. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ప్రయాణం చేసేటప్పుడు ఒక ఫ్యాను, ఒక లైటు, ఇంకేదో ఒక వస్తువు అన్నిటిలోనూ అది వికసిస్తూ ఉంటుంది అనమాట. దాని యొక్క శక్తి ప్రకటితం అవుతూ ఉంటుంది. దాని శక్తి ప్రకటితమైనప్పుడు మాత్రమే అది చలనం అనేది సంభవిస్తూ ఉంటుంది అనమాట. ఒక దానిలో చలనం సంభవించవచ్చు, ఇంకో దానిలో ఒక సౌండ్ రావచ్చు, ఇంకో దాంట్లో మరొకటి సంభవించవచ్చు, ఏమైనా సంభవిస్తూ ఉంటుంది. కానీ ఈ దేహము అంటే దేహ స్వరూపంలో ఉన్నటువంటి ఆ ఫ్యాన్ విరిగిపోయింది అనుకోండి, ఫ్యాన్ విరిగిపోయినా, లైట్ బల్బు ఫ్యూజ్ అయిపోయినా, ఇంకేదో మోటార్ చెడిపోయినా, ఏమైనప్పటికీ కూడాను ఆ ఎలక్ట్రిసిటీ అన్నటువంటి దానికి ఏమీ కాకుండా అలాగే ఉంటుందో, అంటే అలాగే స్థిరత్వంగా చైతన్య స్వరూపంగా అలాగే ఎలా ఉంటుందో, ఇవన్నీ పడిపోయినప్పటికీ కూడా అది ఎలా ఉండగలుగుతుందో, అలాగే ఈ దేహి అన్నటువంటిది, ఈ ఆత్మ అన్నటువంటిది అన్నిటిలోనూ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది, అన్నిటిలోనూ దాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా ప్రతి ఒక్కటి ఏదైనా పడిపోయినప్పటికీ కూడాను దానికి మాత్రం ఎలాంటి అవధ్యము, అది దాన్ని వధించటకు వీలు కాదు, అది అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా పడిపోతుంటాయి. ఈ పడిపోయేదాన్ని వధాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఎలాగైతే ఇవన్నీ పడిపోయినప్పటికీ కూడా అది స్థిరంగా ఉంటుందో, అలాగే ఈ ఆత్మ దేహి అన్నటువంటిది నిత్యం అవధ్యోయం ఎప్పుడు కూడా అవధ్యముగా ఉంటుంది. కానీ దేహము అన్నటువంటిది మాత్రం ఎప్పుడు వధించబడుతూ ఉంటుంది అంటే వధాన కాకపోయినప్పటికీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది, ఎప్పుడైనా పడిపోతుంది ఇది. ఎందుకు ఇది ఎప్పుడైనా పడిపోతుంటుందంటే, ఇది ముందు శ్లోకంలో చెప్పుకున్నాం, అదర్శనాద్ ఆపతిత పునశ్చ అదర్శనాదర్శం గత అన్నట్టు చెప్తుంటాం కదా. అదర్శనం నుంచి వచ్చింది మళ్ళీ అదర్శనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కొంచెం సేపు కనిపిస్తుంది, తర్వాత మిడుగు లాగా మెరుస్తూ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి, శరీరాలన్నీ వెళ్ళిపోతుంటుంది, ఫ్యాన్ వెళ్ళిపోతూ ఉంటుంది, బల్బు విరిగిపోతుంటుంది, ఇంకొక మోటార్ విరిగిపోతుంది, ఏది పర్మనెంట్ కాదు. అయినప్పటికీ కూడా ఎలాగైతే ఎలక్ట్రిసిటీ పర్మనెంట్, అలాగే దేహి అన్నటువంటిది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉండేటువంటి వస్తువు.
ఇది చైతన్యవంతమైనటువంటి వస్తువు. దేహి నిత్యం అవధ్యోయం. కాబట్టి దేహ భావన, దేహీ భావన, ఈ రెండు భావనలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఒక దేహి భావన ఒకటి, ఒకటి దేహ భావన ఒకటి. దేహ భావన ఉంది అంటే మామూలుగా జీవుడు మనలాంటి వాళ్ళంతా ఎలా ఉంటామంట అంటే మనం ఈ దేహ భావన ఎక్కువగా ఉంటుంది. దేహ భావన ఉన్న దాని నుంచి ఏమైపోతుందంటే ఉన్నటువంటి సుఖాలు దుఃఖాలు అన్నిటికి దేహానికి వస్తూ ఉంటుంది అనమాట. పెరిగిపోవడం కానీ, పడిపోవడం కానీ, తర్వాత ఏదన్నా పతబడిపోవడం కానీ, వినాశం జరగడం కానీ, అవన్నిటి కూడా దేహానికి జరుగుతుంటుంది. అందుకే దేహాన్ని శరీరము అని కూడా అంటాం అనమాట. శీర్యతే ఇది శరీర అంటాం అనమాట. శీర్యతే ఇది శరీర అంటే నశించిపోయేటువంటిది కాబట్టి ఇది శరీరం అంటాం అనమాట. ఆ శరీరానికి ఉత్పత్తి అది శీర్యతే ఇది శరీర. శీర్యతే అంటే అది పండు అయిపోయి, పండు మళ్ళీ పక్వమైనటువంటి పండు ముదిరిపోయి ఇంకా మెత్తగా అయిపోయేసి వాసన వచ్చి పోతుంది కదా, దాన్ని శీర్యతే అంటాం అనమాట. ఆ శీర్యతే ఇది శరీర కాబట్టి ఇది శరీరం అంటాం అనమాట. ఈ శరీరాన్ని మనం దేహ భావనకు దేహి భావన, రెండు భావనలు ఇక్కడ చెప్తున్నారు. దేహభావం ఉంటే దుఃఖం వస్తుంది, దేహి భావం ఉంటే దుఃఖ రాహిత్యం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అందువల్ల సర్వస్య దేహే, అన్ని దేహాల్లోనూ ఉన్నటువంటి ఒకే ఒక దేహి అని చెప్పడం వల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే, ఒక వ్యక్తి నన్ను తిడుతున్నాడు అని గాని, ఒక వ్యక్తి నన్ను కొడుతున్నాడని గాని, ఒక వ్యక్తి నన్ను చంపుతున్నాడు లేకుంటే నాకేదో బాధ పెడుతున్నాడు అనేటువంటి భావన నుంచి అతీతంగా పెరిగినటువంటి వాడు ఆత్మజ్ఞాని అంటాం అనమాట. ఆత్మజ్ఞాని అన్నటువంటి వాడు ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడు ఉంది అని స్పష్టమవుతుంది అంటే, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి స్టేజ్కి చేరుకుంటాడు. అంటే ఎవడైనా తిట్టాడు అనుకోండి, తిట్టితే ఎవడు తిడుతున్నాడు, ఈ ఆత్మ రెండు ఒకటే కదా, మరి వాడు తిట్టడం ఏమిటి, నేను తిట్టించుకోవడం ఏమిటి? అది మొదటి శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం కదా, కొట్టడము కొట్టించుకోవడము అన్నటువంటిది రెండు లేదు అన్నటువంటి శ్లోకం మనం చెప్పుకున్నాం మనం. దాన్ని ఇప్పుడు ఇతను కన్సాలిడేట్ చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమ్మరీ రాస్తున్నాడు అనమాట. సమ్మరీ ఏం రాస్తున్నాడు, కొట్టడము కొట్టబడటము అన్నటువంటిది ఏం లేదు ఇక్కడ. రెండు ఆత్మ అన్ని చోట్ల అన్నిట్లో ఉన్నటువంటి ఆత్మ అంతా చైతన్యతత్వం ఒకటే ఆత్మ కాబట్టి వాడు కొట్టడం ఏమిటి, నేను కొట్టించుకోవడం ఏమిటి? కాబట్టి కొట్టడము కొట్టించుకోవడము అన్నటువంటిది కేవలం దేహానికే కానీ ఆత్మస్వరూపానికి కాదు కదా అని చెప్పేసి స్థితిలోకి ఎదగడం అనమాట. ఆ స్థితిలోకి ఎదిగినప్పుడు మాత్రమే అది ఆత్మజ్ఞానం ఉన్నటువంటి సందర్భం అనమాట. అందువల్ల ఆత్మజ్ఞానం, అందువల్లనే ఇంత ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్టు ఆశ్చర్యవత్ కశ్చిత్ పశ్చిదేనం ఆశ్చర్యవత్ పతతి కథ తైవశాన్య ఆశ్చర్యవత్ చైనం అన్యశృణోతి అని చెప్పుకున్నాం కదా. అంటే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు, చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాడు, వీళ్ళందరూ కూడాను ఆశ్చర్య స్వరూపులు. అంటే ఎక్కడో కొంతమంది మాత్రమే ఉంటారు, ఎక్కడో కొంతమంది మాత్రమే ఈ ఆత్మతత్వాన్ని గురించి చెప్పేటువంటి వాడు చాలా తక్కువగా ఉంటాడు, వినేటువంటి వాడు చాలా తక్కువగా ఉంటాడు, అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందువల్ల అంటే కారణం ఇదే అనమాట. ఎందుకంటే దీన్ని మనకు కంటికి కనబడదు. కంటికి కనబడినటువంటి వస్తువును మనసుతో కూడా తెలుసుకునేదాన్ని చాలా కష్టము. మనసుతో తెలుసుకోవాలంటే దాన్ని చాలా దానికంతా పరిశ్రమ చేయాలి. ఆ పరిశ్రమ ఎలా చేయాలి అంటే నిర్మలమైనటువంటి మనస్సును మనము క్రియేట్ చేసుకోవాలి. ఆ నిర్మలమైనటువంటి మనస్సును క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి తమోగుణాన్నంతా విసర్జించాలి. ఆ రాగ దేశాలతో కూడినటువంటి అవన్నిటిని విసర్జించి, ఎప్పుడైతే దాన్ని ఒక అద్దాన్ని ఎలాగైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి అద్దం మీద ఎలాగైతే సూర్యకిరణము ప్రకాశిస్తుందో అలాగే పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆత్మతత్వము అన్నటువంటిది దాని మీద భాషిస్తుంది అని ఇక్కడ చెప్పడం అనమాట. దేహే అన్నటువంటి ఒక వరుడు, దేహము అన్నటువంటి వరుడు, దేహి అన్నటువంటి వరుడు, ఈ రెండు వర్డ్స్ ని ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ యూజ్ చేశాడంటే ఇక్కడ అంటే, ఈ రెండిటికి చాలా దగ్గరగా బాగా అర్థం చేసుకోవాలి రెండిటిని గురించి అని చెప్పేసి అర్జునుడికి అతను బోధిస్తున్నాడు అనమాట. ఈ దేహ స్వరూపాన్ని గురించి మనకి ఎలాగా దేహ స్వరూపం పెరిగిపోతుందంటే, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ భాష్యకారులు ఏం రాస్తారంటే, దీనికి భాష్యం రాసేటువంటి వాళ్ళు అంటే ఒకరని కాదు, చాలా మంది భాష్యకారులు ఏం రాస్తారంటే, ఈ దేహ భావం పెంపొందించేటువంటి వస్తువులు మన చుట్టూ ఉంటాయన్నమాట. మన చుట్టూ ఉండేటువంటి ప్రతి వస్తువు దేహభావాన్ని పెంచేటువంటి వస్తువులే కదా. ఎందుకంటే మనం చూసేటువంటి ప్రతి వస్తువు కూడా దేహభావాన్ని పెంచేటువంటి వస్తువే. కొంతమంది దేహభావాన్ని పెంచేటువంటి వస్తువుల నుంచి తగ్గించుకునేసేసి దేహీ భావం పెంచుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది భక్తి అన్నటువంటి దాన్ని ప్రచారం చేస్తారు అని చెప్తారు అనమాట. కానీ భక్తిలో కూడాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే,
ఈ ఆత్మజ్ఞానం కలిగేటువంటి సందర్భము జరగకపోవచ్చు అని చెప్తారు. ఎందుకు అని ప్రశ్నిస్తే ఏం చెప్తారంటే వాళ్ళు, చూడండి ఎలా ఉంటుందంటే భక్తి అనుకోండి. భక్తి అన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఆ భక్తిలో కూడాను ఇది విష్ణువుకు ఇష్టమైనటువంటి పదార్థము. ఇది గణపతికి ఇష్టమైనటువంటి పదార్థము. లేకుంటే ఇంకొక స్వామికి ఇది ఇష్టమైనటువంటి పదార్థము అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంట అంటే, ఆ భక్తికి కూడాను ఒక కల్ట్ లాగా తయారు చేసుకొని వస్తుంటామనమాట. కల్ట్ లాగా తయారు చేస్తామంటే ఎలాగంటే, గణపతికి 116 కుడుములు హారం వేయాలి. లేకుంటే ఆంజనేయ స్వామికి కుడుముల హారం వేయాలి అని అనుకున్నప్పుడు, అంటే వేదాంతం ఇవన్నీ క్రిటిసైజ్ చేస్తుందనమాట. మనము భక్తి యోగం చెప్పుకున్నప్పుడు దట్ ఈస్ ఓకే. కానీ వేదాంత పరంగా చూసుకుంటే ఏమిటంటే ఇవన్నీ కూడాను అభాసే అన్నమాట. ఇవన్నీ కూడాను వాళ్ళ వేదాంతం ఉన్నటువంటిది ఒక సమాన స్థాయిలోకి తీసుకొని రాలేదనమాట. జ్ఞాన స్థాయిలోకి ఈ భక్తి ఎదగలేదనమాట. ఆ భక్తిని వాళ్ళేమంటారంటే, భక్తిలో కూడా ఏం చేస్తున్నారంటే, భక్తిని ఒక కల్ట్‌గా క్రియేట్ చేసి, ఆ భక్తిలో గూడాను ఒక ఏమిటంటే, ఒక దేహ దేహ భావాన్ని పెంపొందించేటువంటి వస్తువుని అక్కడ ప్రతిపాదన చేసి, ఈ కుడుముల హారం వేయాలి. కుడుముల హారం వేసిన తర్వాత కుడుముల హారాన్ని మనము ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదంగా స్వీకరించేది ఎందుకు స్వీకరిస్తున్నాము? మనకిష్టం కాబట్టి ఆ కుడుములు తయారు చేసి ఆ దేవుడి పేరు చెప్పి వేస్తున్నాము. తర్వాత అవి తీసుకొని దాన్నే మనం తింటున్నాము. అలాగే కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే, ఈ తాంత్రిక శక్తులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ శరీరానికి ఏదైనా కుచ్చుకొని, దానికి బాధ కల్పించి, అలా చేస్తే దేవుడికి ప్రీతి అని చెప్పేసి కొంతమంది చెవులలోను, ముక్కుల్లోను, కళ్ళల్లోను అలాంటి సూదులు చెక్కునేసి, ఆహ్, లేకుంటే అగ్గి మీద నడవడము ఇలాంటి పనులు చేసి ఏం చేస్తుంటారంటే, అది ఒక భక్తి స్వరూపము అని చెప్పేసి, దేవునికి ఒక ఇష్టమైనటువంటి ఈ ఈ ఇలాంటి ప్రక్రియ దేవుడికి ఇష్టము అని చెప్పేసి అలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేసిన దాని నుంచి ఏమైపోతుందంటే, అలాంటిది కూడాను ఒక కల్ట్ లాగా డెవలప్ అయిపోతుంది. దానివల్ల దేహానికి సంబంధించినటువంటిది అది కూడాను. దేహాన్ని కష్టపెట్టినా, దేహాన్ని సుఖపెట్టినప్పటికి కూడాను, ఆ భావన ఏ భావన? దేహ భావన. ఈ దేహ భావన అన్నటువంటిది పెంపొందించేదానికే ఆ భక్తి కూడా ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఏర్పడుతుంది కాబట్టి, వీళ్ళేం చెప్తారంటే, భక్తి కన్నా కూడాను జ్ఞానము ముఖ్యమైనటువంటిది. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి తర్వాత? ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకునేసి, ఆత్మతత్వంలో ఎల్లప్పుడూ అలాగా ఉండడం మాత్రమే. ఎల్లప్పుడూ ఆ స్టేజ్‌లో ఉండడమే. అందువల్లనే మనము ఒక శ్లోకం, ఒక పద్యం చూపించారనమాట పోతన భాగవతంలో. యొక్క పానీయము తావుచును, కుడువుచును, సంభాషించుచున్న అని ఒక పద్యం చెప్పుకున్నాం. అంటే పా పానీయాలు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఏదైనా తినేటప్పుడు, ఎవరితోన్నా ఇంకేదైనా చేసేటప్పుడు అన్ని సమయముల్లోనూ ఆ శ్రీహరి మీదనే అతను దృష్టి పెట్టుకునేటువంటి వాడంట ప్రహ్లాదుడు. అలాంటి దృష్టి అలాంటి ఆత్మ దృష్టి, ఆత్మభావన దృష్టిని పెంపొందించుకోగలిగితే, దేహి అన్నటువంటి వస్తువును గట్టిగా పట్టుకునేసి, నేను దేహీ స్వరూపము గాని, దేహ స్వరూపము కాను అన్నటువంటి భావన ఎంత గట్టిగా చేరుకోవాలి అంటే, ప్రతి వస్తువులోనూ ఆ దేహీ భావన చూసేటువంటి గొప్పదనం మనకు రావాలన్నమాట. అది రావడం చాలా కష్టం. అందువల్లనే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అనేటువంటి శ్లోకము ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. చాలా ఆశ్చర్యం. ఎక్కడో కోటిలో ఒకరుంటారన్నమాట. కానీ ఎందుకు అలాంటి భావన అలవాటు చేసుకోవాలి? మరి ఎలాగో అది అటైనబుల్ కాదు అని మనం అనుకుంటాం అనుకోండి. ఒకవేళ మనం అటైనబుల్ కాదు అనుకున్నప్పటికి కూడాను, దాన్ని రీచ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంటే ఏమైపోతుందంట అంటే, ఈ దేహ భావన తగ్గిపోతుంటుంది. దేహ భావన తగ్గి సడలిపోతుంటుంది. దేహీ భావన పెరిగిపోతూ ఉన్నప్పుడు, ఈ మళ్ళీ జన్మ అన్నటువంటిది ఉండనే ఉంటుందన్నమాట. మళ్ళీ జన్మ ఎందుకుంటుంది? దేహ భావన ఎంత కాలం ఉంటుందో అంతకాలము జన్మ అన్నది పోదన్నమాట. ఎందుకు పోదు? దేహ భావనకు జన్మకు సంబంధం ఏమిటి అంటే, ముందు క్లాస్‌లో రాజశ్రీ మేడం ఒక క్వెషన్ అడిగారు. మోక్షము ఆత్మకా మరి దేనికప్ప దేహానికా అని అడిగారు గదా! మరి దేహానికా, ఆత్మకా అని జెప్తే, ఇక్కడ దేహానికి మోక్షం అన్నటువంటిది లేదన్నమాట. ఎందుకు లేదు అంటే దేహానికి, దేహ భావన ఉన్నంత కాలము మనకు దేహ భావన అంటే ఏమిటంటే, ఈ ప్రతి పదార్థంలోనూ, ప్రతి వస్తువులోనూ చైతన్యం ప్రకాశవంతం అవుతూనే ఉంటుంది. ప్రతి మనిషిలోనూ చైతన్యవంతమైనటువంటి ప్రకాశం ఉంటుంది. ఉన్నప్పటికి కూడాను మనం ఈ దేహి నిత్యము కాదు, దేహము నిత్యము అనేటువంటి భావన ఎంత కాలం ఉంటుందో, అంతకాలము మనం చేసేటువంటి కర్మలకు ప్రతి కర్మకు మనము బద్ధులమైపోతూ ఉంటామనమాట. పుణ్యకార్యం చేస్తే పుణ్యం వస్తుంది మనకు. పాపకార్యం చేస్తే పాపం వస్తూనే ఉంటుందన్నమాట. ఈ పుణ్యకార్యం ఉన్న దాని వల్ల ఆ పుణ్యాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఒకవేళ ఈ జన్మలో సరిపడకపోతే. పాపం ఎక్కువ చేసామనుకోండి, ఆ పాపాన్ని అనుభవించడానికన్నా కూడాను వచ్చే జన్మ ఎత్తాలి. పుణ్యము ఈజ్ ఆల్సో బైండింగ్. పాపము ఈజ్ ఆల్సో బైండింగ్.
రెండు కూడాను మనిషిని బద్ధుణ్ణి చేస్తుంటాయి. అంటే దే విల్ బి బైండింగ్ ద పర్సన్ టు ద సెకండ్ లెవెల్ ఆఫ్ పునర్జన్మ, సెకండ్ లెవెల్ ఆఫ్ బర్త్ కు బైండింగ్ చేస్తుంటాయి అనమాట. అంటే పుణ్యం మంచిదా పాపం మంచిదా అంటే పుణ్యము ఇట్ ఈస్ బైండింగ్, పాపము ఈజ్ ఆల్సో బైండింగ్. అందువల్ల ఏమైపోతుందంటే పుణ్యాన్ని కూడా పూర్తి అనుభవించాలి, పాపాన్నైనా పూర్తి అనుభవించాలి. కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ జన్మ అనేది ఉండనే ఉంటుంది అనమాట. మరి మోక్షము అన్నటువంటిది ఏమిటి? మోక్షము అన్నటువంటిది ఏమిటంటే ఈ దేహీ భావనలో ఉండిపోవడం అనమాట. అలాగే ఉండిపోవడం అనమాట. దేహి అంటే భావన అంటే నన్ను ఎవరైనా తిడుతున్నాడు, తిట్టినప్పుడు చలనం లేదు నాకు. చలనం లేకుండా నన్ను ఎవడు తిట్టాడు, నన్ను తిట్టడం ఎవరు, నేను ఎవరు, వాడెవడు అంతా నేను. వాణిలో కూడా నన్నే చూసుకుంటాను, నాలో కూడా వాడినే చూస్తుంటాను, ఆ చీమలలో నన్నే చూసుకుంటాను, ఇంకో తేలులలో నన్నే చూసుకుంటాను. ఆ భావన వచ్చేసింది అనుకోండి, అప్పుడు అతను చేసేటువంటి అతనికి కర్మలే లేవన్నమాట. అప్పటి కర్మలు ఎందుకు లేవు అతనికి? కర్మలు చేసేటువంటి అవసరం లేదనమాట. ఎప్పుడైతే కర్మలు చేసేటువంటి అవసరమే అతనికి లేదో, కర్మలు చేసేది ఎప్పుడు అవసరం ఉంటుంది? ఏదో భోజనం కావాలి, భోజనం ఎవడైనా భోజనం ఇస్తే తింటాడనమాట. ఏదో అంటే ఇప్పుడు ఎవరు ఎలాంటి వాడు అతను? కోటికి ఒకడు ఉంటాడు అని చెప్తున్నాడు కదా, శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఎవరో కోటి కోటి మందిలో ఏ ఒక్కడు ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు అని చెప్పేసి. మిగిలిన వాళ్ళని అతను సమానమైన స్టేజ్ చేరుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే సాధకులే గాని, ఆ స్టేజ్ కు రీచ్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఆ స్టేజ్ కు రీచ్ అయినటువంటి వాళ్ళు కోటికి ఒకడు ఉంటాడనమాట. ఆ ఒకడు ఎలా ఉంటాడంటే మనం చూడడానికి అవధూతలాగా ఉంటాడు అనుకోండి, ఏదో తిక్కలోనే మాదిరిగా ఉంటాడు, ఏదో మనం వాడిని గుర్తించలేము, ఒక్కోసారి గుర్తించలేము. అలాంటి సందర్భంలో ఉంటాడు అనమాట. వాడు ఏది ఇస్తే అది తింటుంటాడు, ఆకలి లేదు, దప్పి ఆకలి ఉంటే అది ఇచ్చిన దానికి రుచి లేదు, వాసన లేదు, ఏం లేదు. ఏముంటే అది దేహాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కోసం అలా తింటుంటాడు అంతేగాని, లేకపోతే అది కూడా లేదనమాట. అలా ఉండిపోతుంటాడు అనమాట. అలాంటి ఉండిపోయేటువంటి వాళ్ళ కథలు మనకు భారత రామాయణంలో కనిపిస్తుంటుంది అనమాట. అలా ఉండిపోయేటువంటి సందర్భం ఏర్పడినటువంటి వ్యక్తి అంటే ద్వంద్వములతో గాని, లేకుంటే కష్ట సుఖాలతో గాని, ఈ బాధ రాహిత్యాల ఈ బాధ సుఖములతో గాని దేనితోనూ ప్రమేయం లేకుండా దేన్ని కూడాను ఇలా ఉన్నటువంటి వాడు, అలాగే ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపంలో ఉండగలిగేటువంటి సామర్థ్యం నేర్చుకున్నటువంటి వాడికి ఏమైపోతుందంటే కర్మలు అన్నటువంటివి అంటుకోవన్నమాట. కర్మలు అంటుకునేటువంటి అవసరం లేదన్నమాట. పాత సంచిత కర్మలన్నీ పటాపంచలైపోతాయి. తర్వాత ఇప్పుడు పోనీ అతను చెడ్డ కార్యాలు చేస్తా అంటే ఇప్పుడు చెడ్డ కార్యాలు అతను చేయడు అనమాట. ఆ స్టేజ్‌కి రీచ్ అయిపోయింటాడు అతను. ఆ స్టేజ్‌కి రీచ్ అయినటువంటి వాడు వేరే వాళ్ళకి పరోపర అపకారం చేసేటువంటి బుద్ధి అతనికి రానే రాదనమాట. అపకారం చేసేటువంటి ఆగామి కర్మలు ఉన్నటువంటివి అతనికి ఉండవన్నమాట. ఆగామి కర్మలు ఉండవు. ప్రారబ్ధ కర్మలు మాత్రం ఏమైనా ఉంటే అది మళ్ళీ ఏదైనా ఒకటో రెండో జన్మలు ఉంటే అందులో అనుభవించేసి తర్వాత అతను ఆత్మలో అలాగే ఉండిపోతాడు. అతను ఉంటే ఎలాగంటే అతను ఉంటే మనిషి అలాగే ఉంటాడనమాట. జీవన్ముక్తి అంటామనమాట. జీవన్ముక్తి అంటే ఇలా ఉన్నటువంటి వాడు ఆత్మజ్ఞానంలో అలాగే ఉండిపోవడమే మోక్షం అంతే. మోక్షము అన్నటువంటిది ఒక ప్రదేశము కాదు. మోక్షము అన్నటువంటిది ఒక ప్రదేశము కాదు. స్వర్గం ఒక ప్రదేశము, నరకం ఒక ప్రదేశము. కానీ అది హయ్యర్ లోకాస్ అంటాం కదా, హయ్యర్ లోకాస్. కానీ మోక్షము అన్నటువంటిది ప్రదేశం కాదనమాట. ఇక్కడ కూర్చొనేసి ఇదే బెంగళూరులోనే ఇదే ఇంట్లోనే ఇలాగే మనము మోక్ష మోక్ష ప్రాప్తిని మనం చెందొచ్చు అనమాట. ఇలాగే ఉండిపోతాం అనమాట. ఇలాగే ఉండిపోయేసి ఆత్మస్వరూపంలో నిలిచిపోయేటువంటి శక్తి సామర్థ్యము సంపాదించుకునేటువంటి వ్యక్తి ఎవరైనా కోటికి ఒకరు ఉంటే ఆ వ్యక్తికి అలాంటి సందర్భం ఏర్పడుతుంది. కానీ అది మోక్షం అనమాట. మోక్షం అటేం చేశారంటే, మోక్షం నేను నీకు ఇస్తున్నాను అని ఎవరైనా అన్నారంటే అది తప్పు అనమాట. మోక్షం ఇవ్వడం కాదనమాట. మోక్షం ఇచ్చేది కానీ తీసుకునేది కానీ అన్నటువంటిది లేదనమాట. కానీ కథల్లో సాధారణంగా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని ఈశ్వరుడు అన్నాడు, ఇతను విన్నాడు అనేటువంటి కథలు మనం వింటుంటాం అంతేగాని ఆ కథల్లో ఆ కథలకు పసలేదనమాట. అలాంటి కథకు మోక్షం ఇవ్వడం లేదనమాట. మోక్షము అన్నటువంటిది ఇతను ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి వాసన రాహిత్యము మోక్షము అని చెప్పేసి వశిష్ఠ గీతలో వశిష్ఠుడు ఇతను చెప్తాడు అనమాట. శ్రీరామచంద్రుడికి చెప్తాడు వాసన రాహిత్యము. తర్వాత అటాచ్మెంట్స్ అన్నటువంటిది పూర్తిగా వదిలివేయాలన్నమాట. వదిలేసినటువంటి వాడికి అదే మోక్షం అనమాట. నిజం. అది కూడా మనం ఆలోచన చేస్తే కూడా అలాగే తెలుస్తుంది కదా మనకు. సాధారణంగా అటాచ్మెంట్ పెట్టుకుంటాం అనుకోండి, ఏదైనా అటాచ్మెంట్ పుత్రుడు, పుత్రిక, మనవడు, మనవరాలు అటాచ్మెంట్ పెట్టుకుంటే దానివల్ల కష్టం ఉంటుంది అంతేగాని అటాచ్మెంట్ లేకుండా అలాగే ఉండిపోతాం అనుకోండి. అటాచ్మెంట్ అంటే ఏదో వచ్చినప్పుడు మాట్లాడటం, ఉండడం అంతే. వాళ్ళ కోసం మనం బాధపడటము, దుఃఖించడము అలా చేయకుండా అలా ఉండిపోతాం అనుకోండి, అదే మోక్షమే కదా మరి ఇది. అదే మోక్షం అంటే అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ మోక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు సదా సంతోషంగానే ఉంటారనమాట. ఏ కష్టం వచ్చినప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. ఏదో కొడుకో కూతురు ఎవరెవరు కులాంతర వివాహం చేసుకొని ఇంటికి వచ్చారనుకోండి, ఆవిడ అలా వచ్చావు కదా అని చెప్పి బాధపడినప్పుడు మాత్రమే నీకు బాధ. అలాంటిదేం లేకుండా అది ఏదో వాడి ఏదో చేసుకున్నాడు, వాడి పని వాడిది అయిపోయింది. అటాచ్మెంట్ అటాచ్మెంట్ లేకుండా అలాగే ఉండిపోయినాం అనుకోండి, అలాగే ఉండిపోతే సుఖంగా సంతోషంగానే ఉంటాం కదా. మనం అలాంటి వ్యక్తులు కూడా చూస్తుంటాం అనమాట.
పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుంటుందంటే, ఈ పెళ్లి కూతురు వాళ్ళు ఒక్కోసారి ఏదన్నా ఎక్కువ ఏదైనా డిమాండ్ అదే వచ్చినప్పుడు పెళ్లిలో ఏదో మర్యాదలు లేదంటుంటారు. పెళ్లి కూతురు తండ్రి నిర్లిప్తంగా ఒక వైపు కూర్చునేసేసి నేను చూశాను ఒక వ్యక్తిని. ఆయన ఒక ఆయుర్వేదిక్ వైద్యుడనమాట. చాలా ముసలతను. సుమారు 20 ఏళ్ల కిందట చూశాను ఆ పెళ్లిలో. ఆ పెళ్ళికొచ్చినప్పుడు పెళ్లి కూతురు వాళ్ళంతా 20 ఏళ్ల కిందట కాస్త హడావుడి చేసేటువంటి వాళ్ళు కదా! పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళు. వాళ్ళొచ్చి ఏదో హడావుడి చేస్తుంటే, ఈయన కూర్చునేసి ఏదో కల్వంలో రోలులో తిక్కుంటూ ఉన్నాడనమాట. అందరూ వచ్చి వాళ్ళంతా గలాట చేస్తున్నారు. మీరేం పెళ్లి కూతురు తండ్రి మీరిలా కూర్చున్నారు అంటే, ఎందుకోనమ్మా నాకు నిన్నటి నుంచి బేదలే కాలేదు. అందువల్ల ఇది దూరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన నిర్లిప్తంగా అలా ఉండిపోయాడనమాట. ఏమవుతుంది పెళ్లి అయిపోయిందనమాట. పెళ్లి కాకుండా ఏం నిలవలేదు గదా! అందువల్ల ఏమిటంటే పరిస్థితి అర్థం చేసుకోవడం ఏమిటంటే ఇక్కడ మనము అంత డిసటాచ్‌మెంట్ అంటే అటాచ్‌మెంట్ లేకుండా ఉండేటువంటి స్థితి ఎలా రాగలుగుతుంది? ఈ దేహ భావన ఎలా తగ్గిపోతుంది? ఈ దేహి భావన ఎలా పెరుగుతుంది అన్నటువంటి దాన్ని మనం సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అదేమైపోతుందంటే కనీసం మనం దేహభావం ఎప్పుడు తగ్గుతుంది? దేహభావం అంటే ఓన్లీ ఎసెన్షియలిజం అంటామనమాట. ఎసెన్షియల్స్ అంటే ఓన్లీ ఎసెన్షియల్ మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. తక్కిన పదార్థాలన్నీను మళ్ళీ ఇంకోటి సోఫా తెచ్చుకుందాం, ఇంకోటి తెచ్చుకుందాం, మరొకటి తెచ్చుకుందాం అన్నటువంటి వస్తువులన్నిటిని విసర్జించాలన్నమాట. ఆ దేహభావం ఉండేటువంటివన్నీ విసర్జించుకుంటూ వెళ్ళిపోవాలి. దేహి భావం ఉంచేటివి మాత్రమే పెంచుకుంటూ పోవాలి. దేహి భావం ఎలా పెంచుకుంటాము? ఎలా పెంచుకుంటామంటే ఏదైనా మంచి పుస్తకాలు చదవడం గాని, మంచి కార్యక్రమాలు చూడడం గాని, మంచి విషయాలు వినడం గాని, అక్కడ కూడాను అటాచ్‌మెంట్ ఉండేటువంటివి వినకూడదు మళ్ళీను. అరే! ఎక్కడ ఉండేది అక్కడ మనం వదిలేస్తుండాలనమాట. అలాంటి చేసేసిన సందర్భంలో ఈ దేహి అన్నటువంటిది అవధ్యేయం అన్నటువంటి విషయము, దేహము వధించబడేటువంటిది అన్నటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. చెప్పి రెండో లైన్‌లో ఏం చెప్తాడు? తస్మాత్ అందువల్ల సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సర్వాణి భూతాని అని ఒక గొప్ప ప్రయోగం అన్నమాట. కేవలం ఏదో నీ భార్య, మిత్రుడు, భర్త ఇలాంటి వాళ్ళకి కోసమే నీవు దుఃఖించేటువంటి అవసరం లేదు. సర్వాణి భూతాని, సర్వాణి భూతాని ఎందుకంటున్నాడు? ఎందుకంటున్నాడు అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ చాలా మంది మనం చూస్తుంటాం అన్నమాట. ఏమిటంటే కొంతమంది కుక్క పిల్లల మీద, పిల్లుల మీద చాలా అటాచ్‌మెంట్ పెంచుకుంటుంటారనమాట. పెంచుకునేసి ఇలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే, ఈ కుక్కలు, పిల్లల మీద మా ఇంటి దగ్గర ఒకరు ఉన్నారనమాట. యూఎస్ఏలో కొడుకు, కూతురు ఉంటారు. ఆమె ఇక్కడ ఉంటుంది. ఏజ్డ్ పర్సన్. వాడు ఇక్కడికి రారు. ఈమె ఇక్కడే ఉంటుందనమాట. ఈమె వాళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భంలో మా బంధువులే వాళ్ళు. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళక్కడ యూఎస్ఏలో వాళ్ళకి ఒక కుక్క పిల్ల ఉందనమాట. ఆ కుక్కను వీళ్ళు 20 నిమిషాలు మాట్లాడితే 15 నిమిషాలు కుక్కను గురించి మాట్లాడుకుంటారు. 5 నిమిషాల గురించి 5 నిమిషాలు వేరే విషయం మాట్లాడుతుంటారు. ఏమిటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఏమిటంటే నేను చాలా అబ్జర్వ్ చేశాను. 2, 3 సార్లు అబ్జర్వ్ చేశాను దీన్ని. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఆ అటాచ్‌మెంట్ అంత ఎక్కువనమాట. ఆ కుక్క పిల్ల లైఫ్ స్పాన్ ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉంటుంది. ఒక 5 ఏళ్ల తర్వాత ఆ కుక్క పిల్లకి ఏదైనా బాగాలేకుండా పోతే గనక పర్టిక్యులర్‌గా యూఎస్ఏలో ఈ వాషింగ్టన్ న్యూస్ అనేది నేను అప్పుడప్పుడు చూస్తుంటాననమాట. దాంట్లో మనం చూస్తుంటాం అన్నమాట. ఏమిటంటే అక్కడ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత కుక్క పిల్లకి ఏదన్నా బాగాలేకుండా పోతే గనక దాన్ని ఐసీయూలో చేరుస్తారట. నేను ఫస్ట్ టైమ్ చూసాననమాట. మీరు కూడా చూడొచ్చు. వాషింగ్టన్ న్యూస్ అనేసి ది ఫ్రీ మ్యాగజైన్ అనమాట. బాగా వస్తుంటది. కొన్ని ఇన్సిడెంట్స్ ఇలాంటివి వర్ణిస్తుంటారనమాట. అక్కడక్కడ అయితే రాస్తుంటారనమాట. అంటే మన సొసైటీ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే అలాంటివి చూస్తుంటే బాగా తెలుస్తుందనమాట. అక్కడ మనకు తెలుస్తుందనమాట. దాంట్లో ఏమిటంటే ఐసీయూలో చేరుస్తారంట కుక్క పిల్లను. ఐసీయూలో చేసి ఆ కుక్క పిల్ల బయటకొచ్చేంత వరకు ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చాలా బాధపడిపోతుంటారంట. తెగ బాధపడిపోతుంటారంట వాళ్ళు. సో, ఇక్కడ అందువల్లనే చెప్పాడేమో మరి శ్రీకృష్ణ పరమాత్మ. అప్పట్లో ఈ తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. కాబట్టి ఏ భూతాన్ని గురించి కూడాను నీవు ఎక్కువగా బాధపడేటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే సర్వాణి భూతాని అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ భీష్ముడు, ద్రోణుడి గురించి నువ్వు చెప్తున్నావు గదా! మరి ముందు శ్లోకంలో చెప్పుకున్నాము. నేను కథం భీష్మమహం సంఖ్యే అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు గదా! ప్రతియోత్స్యామి ఏమో చెప్పాడన్నమాట. కథం భీష్మమహం సంఖ్యే ఏదో పద్యం గుర్తురావడం లేదు. ఆ శ్లోకంలో చెప్తాడు భీష్ముడిని, ద్రోణుడిని ఈ యుద్ధ భూమిలో నేను ఎలా నిర్వహించగలుగుతాను అని అర్జునుడు చెప్పాడన్నమాట. కాబట్టి ఈ భీష్ముడు, ద్రోణుడు మొదలైనటి భూతాల విషయంలో వాళ్ళందరూ కూడా భూతాని హెడింగ్ కింద వచ్చేస్తారు వాళ్ళందరూ. కాబట్టి సర్వాణి భూతాని ఈ అందరి భూతాల విషయంలో నువ్వు నత్వం శోచితుమర్హసి. నీవు శోచించేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ భూతాలన్నీ కూడా ఏమిటి దేహాలంతే గాని ఆ దేహాలు పడిపోతుంటే గాని ఈ దేహి నిత్యం అవధ్యోయం ఇది పోదన్నమాట. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని ఇక్కడ చెప్పేటువంటి విషయం అన్నమాట. కాబట్టి సమస్త జీవులు అందరి యొక్క శరీరాల్లోనూ శరీరధారిగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఇది నాశరహితమైనది.
జీవులందరి దేహాలను నరికివేసినా ఈ దేహాలను ధరించిన ఆత్మ మరణించే అవకాశం లేదు. అందువల్ల ప్రపంచంలోని ఏ ప్రాణి కోసం కూడా నీవు విలపించే పని లేదు. భీష్మ ద్రోణాదుల కోసం విలపించడం తగదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సాధారణంగా 11 నుంచి 30 వరకు చెప్పినటువంటి శ్లోకాల జస్ట్ కొంచెం సారాంశం ఏమిటంటే, నేను దేహం కాదు అన్నటువంటి భావన చాలా బాగా ప్రబలంగా రావాలన్నమాట. అనే భావన బాగా పెంచాలి, పెంచుకోవాలి. అందువల్ల ఏం చెప్పారంటే, శరీరానికి ఏదైనా చిన్న చిన్న బాధలు ఏదైనా వచ్చినప్పుడు మనం దానికోసం ఎక్కువగా బాధపడిపోయి ఏదో పోయి ఏదో చెకప్‌కి వెళ్ళి అది వెళ్ళి అదే అవసరం లేదు. ఎప్పుడైనా ఇది పడిపోయేటువంటి ఇదే అనేటువంటి భావన పెంచుకోండి అని చెప్పి గీత యొక్క సారాంశం అనమాట. మనం చేస్తామో లేదో అది వేరే విషయం. ఆ గీత సారాంశం. కానీ దేహానికి బాధ కలిగినప్పుడు ఈ బాధలకు నేను సాక్షిని అనేటువంటి విషయం బాగా అభ్యాసం చేయాలన్నమాట. అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది? అభ్యాసం చేసినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది తెలుస్తుంది. ఈ భావన కలిగేందుకు జరిగేదంతా మంచికే అన్నటువంటి భావన ఒకటి మనం తెలుసుకోవాలంటే, జరిగేదంతా మంచిదే అని ఒక భావన. ఏం జరిగినప్పటికి కూడాను జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అని ఒక పాట ఉంది కదా! అలాగా ఏది జరిగినప్పటికి కూడాను సరే ఇది మంచిగా జరిగింది, నా కోసమే జరిగింది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఏమైపోతుందంట అంటే దేహాత్మ భావన పడిపోతుందనమాట. సరే ఏదొచ్చినప్పటికి కూడాను శరీరానికి ఏదో వచ్చింది అయితే పోతుందిలే అనేటువంటి భావన అలా పెంచుకోవాలనమాట. తర్వాత మరణ భయం పూర్తిగా తగ్గించుకోవాలి. నిత్యం సన్నిహితో మృత్యుః అని చెప్పేసి ఇది ఒక శృతి ప్రమాణం అని చెప్తారు. నిత్యం సన్నిహితో మృత్యుః అనేది ఏదో వేదంలో ఉందంట మరి. ఏ వేదంలో ఉందో తెలీదు. శృతి ప్రమాణము అని రాస్తారు. నిత్యం సన్నిహితో మృత్యుః అంటే మన పక్కలోనే మృత్యువు ఉన్నటువంటిది ఎప్పుడూ ఉంటుందంట. మనకి అది కనబడకుండా ఉంటుందంతే. ఎనీ టైమ్ ఇట్ కెన్ అటాక్. కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యుః అనేటువంటి భావన మనం బాగా పెంచుకునేసేసి, దేహభావం తగ్గించుకునేసేసి ఈ దేహానికి వచ్చేటువంటి బాధలకు నేను సాక్షిని అయినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి, ఆ జ్ఞానములో అలా స్థిరంగా నిలిచిపోవడము అది మోక్షానికి మొదటి మెట్టు. అలాంటి దేహభావన పడిపోవడమే మోక్షానికి మొదటి మెట్టు అని చెప్పి చెప్తారనమాట. ఇది 11 నుంచి 30 వరకు వచ్చేటువంటి సారాంశం అనమాట. ఇది నేను ముగిచేస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు